హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మీలో ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా ఏం వీడియో చేస్తున్నామో. నాటుకోడి చేస్తున్నానండి. అది కూడా ఫస్ట్ టైం క్లే పాట్‌లో అయితే ట్రై చేస్తున్నాను. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని క్లే పాట్ అయితే పెట్టుకోవాలి. అదేనండి మట్టి కుండను పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం హీట్ అయితే చాలండి. మరీ హీట్ అయితే కుండ అనేది క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది ఫ్రై అయిన తర్వాత టొమాటో కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మట్టి పాత్ర అనేది హీట్ అవ్వడానికి చాలా టైం పడుతుందండి. ఒకసారి హీట్ అయితే చాలు, చాలా త్వరగా అయితే వంట అయిపోతుంది. నేను క్లే పాట్లో ట్రై చేయటం ఇదే మొదటిసారి. కర్రీ అంతా అయిపోయే వరకు చాలా భయపడిపోయాను. చాలా వీడియోస్లో చూశాను నేనైతే ఓవర్ హీట్ అవ్వటం వల్ల క్రాక్స్ వచ్చాయి కూర మధ్యలో వండేటప్పుడే అని. గాడ్స్ గ్రేస్ నాదైతే ఏం పగలేదు, చాలా బాగా వచ్చింది కర్రీ కూడా. టొమాటో కూడా బాగా మగ్గిపోయిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడిని కూడా యాడ్ చేసుకున్నాను. ఇదైతే 1/2 కేజీ అండి. పసుపు, ఉప్పు అయితే వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. మనం నార్మల్ చికెన్లో ఎలాంటి మసాలాలు వాడినా టేస్ట్ బాగుంటుందండి. నాటుకోడి ఫ్లేవర్ తెలియాలంటే మనం మినిమం స్పైసెస్ వేస్తేనే దాని ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది. మేము నాటుకోడి వండామంటే కంపల్సరీగా రాగి సంగటి అయితే చేసుకుంటాము. రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసేయండి, మీ ఫేవరెట్ లిస్ట్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ అయితే మధ్య మధ్యలో చికెన్ ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటే ఛాన్సులు ఉంటాయి కదా. వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి రిలీజ్ అయినప్పుడైతే ఇందులో కారం అయితే యాడ్ చేసుకున్నాను. నేనైతే 1.5 స్పూన్ అయితే కారం యాడ్ చేసుకున్నాను. మీరు స్పైస్ ఎక్కువ తినేటట్లయితే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటి నాన్ వెజ్ రెసిపీస్కి స్పైసీ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది. కానీ కిడ్స్ ఉన్నారు కదా తినరని చెప్పేసి నేను కొంచెం తక్కువే యాడ్ చేశాను. నెక్స్ట్ అయితే ఇందులో 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. నాటుకోడికి పులుసు ఉంటేనే చాలా బాగుంటుంది. చిక్కగా గ్రేవీ కన్నా ఇలా పులుసులా పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మంచి ఫ్లేవర్ కోసం నేనైతే ఉడికేటప్పుడే యాడ్ చేసుకుంటాను కొరియాండర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి అయితే కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. కొంచెం టైం ఎక్కువే పడుతుందండి నాటుకోడి ఉడకడానికి. కుక్కర్లో వేసుకుంటే త్వరగా అయిపోతుంది కానీ టేస్ట్ అంత మంచిగా రాదేమో అని నా అభిప్రాయం. ఈ క్లే పాట్లో కూడా చాలా క్విక్ అయిపోయిందండి, బాగా ఉడికింది. చికెన్ అంతా ఉడికిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇందులో గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ ధనియా పౌడర్, అలానే కొంచెం గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా అయితే నేను చాలా తక్కువగా వాడతాను. మసాలా కూడా వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఇంకొంచెం కొరియాండర్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి. మట్టి పాత్రలో చేసేటప్పుడు మనం ముందుగానే ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం స్టవ్ ఆఫ్ చేసిన 5 to 10 మినిట్స్ అయితే ఇంకా కుక్ అవుతూనే ఉంటుంది, హీట్ ఎక్కువ వస్తుంది కదా అందుకని. నేను ఈ క్లే పాట్ అయితే బయట అయితే కొనలేదండి. ఒకసారి కుండ బిర్యానీ పెట్టుకున్నాము, దానికైతే వచ్చింది. చాలా బాగా వర్క్ అవుతుంది. బిర్యానీ బాగుంది పెట్టుకున్నది, అలానే కుండ కూడా చాలా బాగుంది, బాగా యూజ్ అవుతుంది. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.